వెల్కమ్ టు చరణ్ సార్ క్లాసెస్. ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరొక ప్రీవియస్ క్వశ్చన్ మీ ముందున్నానా. తెలంగాణకు చెందిన ఒక సాంప్రదాయ నృత్యం పేరిణికి సంబంధించి కింది వాటిని గ్రహించమన్నాడు. మరి తెలంగాణ యొక్క సాంప్రదాయ నృత్యమే మనం ఏమంటామనంటే పేరిణి శివతాండవం అంటాం. మరి దాని గురించి సరైన వాక్యాలు చూస్తే ఫస్ట్ ఈ నృత్యాన్ని రూపాన్ని నటరాజ రామకృష్ణ పునరుద్ధరించారు అని అంటున్నాడు. ఇది కరెక్ట్ నాన్న. ఎందుకు నానంటే పేరిణి శివతాండవం అనే నృత్యం అనేది కాకతీయ డైనస్టీ నుంచి అభివృద్ధి చెంది నేటికి కూడా దాని ముందు ఈరోజు అమల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి వస్తారంటే నటరాజ రామకృష్ణ అనేది సరైన ఆప్షన్. తర్వాత పేరిణి నృత్యాన్ని సైనికులను స్ఫూర్తినివ్వడానికి ప్రదర్శించేవారు. కాకతీయ డైనస్టీలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఉత్సాహపరచడానికి ప్రదర్శించే నృత్యాన్ని పేరిణి నృత్యంగా చూడడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఆప్షన్ కూడా రైట్. మనకు నెక్స్ట్ భరతముని తన గ్రంథం నాట్యశాస్త్రం గురించి వివరించినారు అన్నారు. తప్పుననేది గణపతి దేవుని యొక్క బామర్ది అయిన జయాప సేనని గారు రాసిన బుక్కే నృత్య రత్నావళి అనే ఒక బుక్ నుంచే మనకు ఏంటి సార్ అంటే పేరిణి శివతాండవం అనే నృత్యం అనేది వెలుగులోకి రావడం జరిగింది. బట్ కానీ ఈ ఆప్షన్ ఏంటి అంటే భరతముని ఇచ్చాడు కాబట్టి తప్పు. మనకు ఆప్షన్లో నెక్స్ట్ డి, ఈ నృత్యాన్ని ఈ రూపాన్ని శివతత్వంగా సిద్ధీకరించడం అనేది జరిగింది. మరి ఆప్షన్లో చూస్తే సి అయితే ఎక్కడైతే లేదో ఆన్సర్ చూస్తాం. సి అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది తప్పు నాన్న. ఇక్కడ కూడా సి ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. నెక్స్ట్ ఇక్కడ కూడా సి ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. మనకు ఆప్షన్ ఒకటి ఏంటన్నా మిగిలిందంటే ఆప్షన్ 2 అనేది ఆన్సర్, ABD.